అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పిఠాపురం ఎమ్మెల్యే మన ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పల్లె పండుగ జరుగుతుంది. మరి అందులో భాగంగా శ్రీరాంపురం గ్రామంలో దాదాపు కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి 1,50,00,000 రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జరిగి రోడ్లతో కలిపి మొత్తం 1,50,00,000 రూపాయలు శ్రీరాంపురం గ్రామానికి ఇవ్వడం జరిగింది. మరి శ్రీరాంపురం గ్రామ జనాభా 1500-1600 అయినప్పటికీ కూడా మరి కళ్యాణ్ గారు జనాభా ప్రాతిపదికన కాకుండా మరి ప్రతి రోడ్డు అందుబాటులోకి తీసుకురావాలి, సౌకర్యాలు పెంచాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు వేయాలని సంకల్పించడంతో ఈవేళ పిఠాపురం నియోజకవర్గం రూపురేఖలు మారుతూ ఉన్నాయి. అందులో భాగంగా శ్రీరాంపురం మరి ముఖ్యంగా మండలంలో అత్యధికంగా రోడ్లు పొందిన ఈ శ్రీరాంపురం గ్రామం పూర్తిగా రూపురేఖలు మారుతూ ఉన్నాయి. ఈవేళ శ్రీరాంపురం అంటే మండలంలో ఒక మూల గ్రామం అని చెప్పి అనే పరిస్థితి ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లతో మరి పండగ వాతావరణం నెలకొంది. మరి ఇక్కడ స్థానిక సర్పంచ్ రావి రమేష్ గారు, అలాగే మన జనసేన పార్టీ నాయకులు శివాజీ, వీళ్ళందరూ కూడా అనునిత్యం రోడ్ల దగ్గర నిలబడి మరి ఏదో ఒక వాచ్మెన్ లాగా రోడ్లు కాపలా కాసి నీట్గా వేయించుకుని ఎవరు తొక్కకుండా ఏ గేదెలు ఎక్కకుండా నీట్గా అంటే కళ్యాణ్ గారు మాకు ₹1 ఇచ్చారు, ఆ ప్రతి రూపాయి కూడా పాడవకుండా ప్రతిదీ ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో నాయకులందరూ కూడా వారి టైంని ఇంకెక్కడా పెట్టకుండా ఇక్కడే నిలబడి ఇవన్నీ పర్యవేక్షించడం చాలా ఆనందకరమైన విషయం. మరి ఇవే కాకుండా మళ్ళీ ఇంకొక లిస్టు కూడా వస్తూ ఉంది. మరి రోడ్లు శాంక్షన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక పల్లె పండుగ అంటే నిజంగా ఆ పల్లె పండుగ వాతావరణాన్ని పిఠాపురానికి తీసుకొచ్చారని తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటాం.